ఐపీఎల్లో శనివారం ముంబై ఇండియన్స్ మరియు గుజరాత్ టైటాన్స్ తలపడబోతున్నాయి. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఈ రెండు జట్లు తలపడబోతున్నాయి. రెండు జట్లు కూడా చెరొక మ్యాచ్ ఓడిపోయి ఉన్నాయి. సో ఈ సమయంలో ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకం కానుంది. ఇరు జట్లు కూడా మ్యాచ్ గెలిచి పాయింట్స్ టేబుల్లో ముందుండాలని చూస్తున్నాయి. ఈ సమయంలో రెండు జట్ల బలాబలాలు చూద్దాం. ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ 11 చూస్తే రోహిత్ శర్మ, రిగల్టన్, విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, నామన్దీర్, చౌహర్, బోల్ట్, సత్యనారాయణ రాజు, విఘ్నేష్ పుతూర్ ఉన్నారు. హార్దిక్ పాండ్యా నిషేధం కారణంగా మొదటి మ్యాచ్కి దూరం అయ్యాడు. దీంతో మొదటి మ్యాచ్కి సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా ఉన్నాడు. ఈ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా ప్లేయింగ్ 11లోకి వస్తున్నాడు. అలాగే కెప్టెన్సీ బాధ్యతలు కూడా తీసుకోనున్నాడు. హార్దిక్ పాండ్యా రాకతో ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ 11 బలంగా ఉందని చెప్పొచ్చు. రోహిత్ శర్మ మొదటి మ్యాచ్లో ఫెయిల్ అయినా ఛాంపియన్స్ ట్రోఫీలో రాణించి మంచి ఫామ్లోనే ఉన్నాడు. అలాగే రికల్టన్, విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ మంచి ఫామ్లో ఉన్నారు. అందరూ కూడా భారీ హిట్టర్స్. సో ఈ బ్యాటింగ్ లైనప్తో భారీ స్కోర్ ఖాయమని చెప్పొచ్చు. అలాగే బౌలింగ్ని చూస్తే నామన్దీర్, చౌహర్, బోల్ట్, సత్యనారాయణ రాజు, విఘ్నేష్ పుతూర్, హార్దిక్ పాండ్యా ఉన్నారు. అందరూ మంచి ఫామ్లో ఉన్నారు. విఘ్నేష్ తన మొదటి మ్యాచ్లోనే 3 వికెట్స్ తీసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అలాగే బోల్ట్ కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. సో బౌలింగ్లో కూడా ముంబై ఇండియన్స్ పటిష్టంగా ఉందనే చెప్పొచ్చు. ఇక గుజరాత్ టైటన్స్ ప్లేయింగ్ 11 చూస్తే సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్, జోస్ బట్లర్, రూదర్ఫోర్డ్, రాహుల్ తెవాటియా, షారుఖ్ ఖాన్, అర్షద్ ఖాన్, సాయి కిషోర్, రషీద్ ఖాన్, కగిసో రబాడా, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ ఉన్నారు. పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 232 పరుగుల భారీ స్కోర్ చేసింది గుజరాత్ టైటాన్స్. బ్యాటింగ్ నుంచి చూస్తే సాయి సుదర్శన్ 74 పరుగులు చేశాడు. జోస్ బట్లర్ 54, రూదర్ఫోర్డ్ 46, గిల్ 33 పరుగులతో రాణించారు. సో బ్యాటింగ్లో అందరూ మంచి ఫామ్లోనే ఉన్నారు. బౌలింగ్లో చూస్తే సాయి కిషోర్ 3 వికెట్స్, రబాడా, రషీద్ ఖాన్ చెరో వికెట్ తీసుకున్నారు. సో గుజరాత్ టైటాన్స్ కూడా బ్యాటింగ్ అండ్ బౌలింగ్లో మంచి ఫామ్లోనే ఉందని చెప్పొచ్చు. ముంబై ఇండియన్స్ మరియు గుజరాత్ టైటాన్స్ హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఒకసారి చూద్దాం. ముంబై ఇండియన్స్ మరియు గుజరాత్ టైటాన్స్ హెడ్ టు హెడ్ మొత్తం 5 మ్యాచ్లు ఆడగా అందులో గుజరాత్ టైటాన్స్ 3 మ్యాచ్లు గెలిచింది. ముంబై ఇండియన్స్ 2 మ్యాచ్లు గెలిచింది. బౌలింగ్ని చూస్తే హార్దిక్ పాండ్యా శుభ్మన్ గిల్ని అత్యధికంగా 3 సార్లు అవుట్ చేశాడు. అలాగే సూర్యకుమార్ యాదవ్ని కగిసో రబాడా అత్యధికంగా 3 సార్లు అవుట్ చేశాడు. నరేంద్ర మోడీ స్టేడియంలో మొత్తం 36 మ్యాచ్లు జరగగా అందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 16 సార్లు విజయం సాధించింది. సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 20 సార్లు విజయం సాధించింది. సో సెకండ్ బ్యాటింగ్కి అనుకూలమైన పిచ్. టాస్ గెలిచిన టీం ఫీల్డింగ్ తీసుకుంటుంది. మీ ఫేవరెట్ టీం మీద కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.